అవుతుంది కానీ పండుకో చీకటి చీకటే ఉంటది. అక్క లేవే అక్క లేవే మనం పూలకు పోదామే. ఏ 5 అవుతుంది కానీ ఇంకా చీకటి చీకటే ఉంటది. ఈ చీకట్లో పోయినాం అనుకో పూలకు బదులు ఆకులు తెంపుకొని వస్తాం. ఇంకో అర్ధగంట వరకు పోదాం పండుకో. లేవురా లేవు పొద్దెక్కుతుంది అంబటల దాకా వంటావురా నడిజావు రాత్రి దాకా పోనొత్తుడు అంబటల దాకా వండు పండుగ పొద్దుగా లేచి పూల కోతేమురా అవ్వలేత నాకు పొద్దుగల గుళ్ళ మైకుల కూర పడుతుంది లెమ్మంటే మళ్ళీ అంటావు లేరా కొద్దిగా లేత నాకు లేచి ఇసి పెట్టట్లేవు కానీ నువ్వు లేచేట ఉరుకుతానేవరా పలకర పుల్లు వేసుకొని పోతానా. ఇప్పుడు పుల్లలు కాదు బట్టలు మడత పెట్టు లేకపోతే నిన్ను మడత పెడతా. నీ అవ్వ బతుకు బట్టలు మడత పెడతానికి అవుతుంది. ఇక నేను లగ్గం చేసుకుంటా అచ్చిందన్న మడత పెడుతుంది. గుట్ట గుట్ట పెరిగినావు గుట్టకు పోయి పూలు తెచ్చేంది. నేను ఎట్లా పెరుగుతా నీకేంది? నేను గుట్ట పెరుగుతా గుట్ట కడ్డంగా పెరుగుతా. నువ్వు నాకేమైనా పెడతానవా? ఏంటిది పెట్టేది? బువ్వా బువ్వా. అందరూ పూలు తెంపుకొని వస్తే నువ్వు పుల్లేసుడు మీదనే ఉన్నదా? అరే నా ఇష్టం బాపు, నేను ఎప్పుడన్నా పోయి తెంపుకొస్తా. నువ్వేది ఇక్కడికి వెళ్ళి పో ఫస్ట్. సరే నువ్వు ఎక్కడన్నా అన్నావు. అమ్మ తోడే 7 అవుతుంది పూకోవద్దా? ఎజునులే పంది లెక్క వన్నది ఇయ్యాలలే. ఎవతే పంది లెక్క వన్నారు నువ్వు అని నా పొద్దుగా లేచి పూల కొదం పావే అంటే అంతే చీకటి చీకటే ఉంది అద్దు అంటే కానీ బాగా నిద్ర వచ్చింది అందుకే అట్లా చెప్పిన. సరే పోదాం పూకు. మన ఇద్దరమే పోదామా ఇంకెవరన్నా వస్తారా? మేఘన అత్త అన్నది దానికి ఫోన్ చేస్తా. ఇప్పుడు ఫోన్ చేస్తున్నా. హలో హలో ఏమైంది? అగో నాకేమైందని అడుగుతున్నావు? పొద్దుగాల ఏమన్నా కావాలని మొక్కుతున్నావా ఏంది? నీ ముఖం నేనెందుకు మొక్కుకుంటానే? సరే కానీ ముచ్చటేందో చెప్పు. మళ్ళా ముచ్చట అంటావు. ఇలా సద్దులు గానే పువ్వుల కోదామంటివి గానే. అయ్యో అక్క అసలు నీ మలిసిపోయినా అందుకేనా నే అక్క ఇలా మా మమ్మీ పొద్దుగా లేపి గచ్చి అడిగే బుజ్జి అని. నీ ముచ్చటే మంచిగానే ఉంది. అవ్వకు సుఖం వస్తే బువ్వండుడే మర్చిపోయిందట. గట్లుంది నీ కథ. అయ్యో నేను పండుగ రేపు ఎల్లుండో అనుకున్నా. అనుకుంటావు గాని మేము అత్తన్నావు రెడీ అవుతుండు. సరే రెడీ అయితే కానీ నేను కొత్త బట్టలు వేసుకో అన్నా. ఏందే మనం పోయేది పువ్వులకే పుట్టెంటుకలకు కాదు. అంటే నువ్వేగా అక్క రెడీగా అన్నావు. రెడీ అంటే కొత్త బట్టలు వేసుకున్నాడు కాదే సంచులు పట్టుకొని రెడీ ఉండు అని. ఓ అట్లనా? అట్లనే రెడీగా ఉండు అత్తన్నాం. బాయ్. ఏమిటి పొద్దుగల సంచి పట్టుకొని బయటికి వెళ్ళావు? బడికాడ బతుకమ్మ చీరలు వంచుతారట. పోయి సంచి నింపుకేద్దామని పోతానా. ఏదో కథలు చెప్పు. ఓ అవునా? ఆ వాడోళ్ళకి ఇద్దరు గారా? నువ్వెట్లా అడిగినావురా? అది కాదురా, నువ్వు సంచి పట్టుకుని పోతావు కదా అందుకే అడిగినా. ఇలా సద్దుల బతుకమ్మ కదా, మా ముద్దుల చెల్లె కోసం పూల కోతాను. అబ్బా ఒరే పందోడా లేరాలే, రోజు పంది లెక్క తింటావు బర్రె లెక్క వంటావు, ఏదైనా పని చేస్తే గా చెత్త నంగుతుంది కదరా. ఓ పోడా ఏమన్నా చిత్తానవరా? అత్తవారా? అత్తనా మాత గిట్ట అత్తంది. 90 సినిమా లవ్ గిట్ట తెలిసిందేంది? అమ్మో నీకేమైనా గడ జాక్కున్నావు? నువ్వే గారు అత్త అన్నావు. మా అత్త అత్తందని ఇలా జాక్కున్నా. అది ఇదా ఓసిని ఎడ్డి మొక్క వెలకలెత్తుకపోను నేను పూల కత్తా అన్నారా? ఓసి నీ గట్టన్నావారా? సరే పోదా. అరే సంచి తెచ్చుకుంటారా? అద్దురా ఆయననే తీసుకున్నా ఇద్దరం కలిసి. అరే చిత్తానికి ఫోన్ చేయరా అత్త అన్నాడు. సరేరా. హలో అన్న ఎక్కడున్నావే? చెప్తాముడు ఇంటికాడనే ఉన్నా. ఇప్పుడు ఇంటికాడ ఏం చేస్తాను? పులగో ఉందా? నా పెళ్ళం అత్తగారింటికి ఏం తమ్ముడు, ఇల్లాకి నేనే ఊడ్చుకుంటానా. పెద్ద సమస్య వచ్చి పడిందే. సరే కానీ శ్రీకాంత్ గారు నేను పూలకోతాను వస్తావానే? అరే తమ్ముడు గా శ్రీకాంత్ గారిని ఎందుకు పట్టుకొస్తాను? ఒక్కడేసారి గంత పెద్ద మాట అన్నవిందన్నా. మరి లేకపోతే పోయినసారి దూప అని పువ్వే తెంపలే. ఈసారి మా తెంపుతాడు కానీ నువ్వు అయితే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి మీ అటాస్తాను. సరే రాండి, మీరు వచ్చే వరకు నా పని అయిపోయింది. సరే మేఘన ఇలా పండుగ గానే ఎట్లాంటి
డ్రెస్ వేసుకుంటావే? నేను అక్క పంజాబ్ డ్రెస్ వేసుకుంటా. పంజాబ్ డ్రెస్ ఎందుకు, మన తెలంగాణ డ్రెస్ వేసుకుంటా అయిపోద్దిగా. జోక్ చేస్తా ఫీల్ అయిన మేఘనక్క. ఏ జున్ను నువ్వు ఆగే, మేఘన అది అట్లనే అంటది కానీ నువ్వేం పట్టించుకోకపోదాం పారి. తంగ షెట్రా, అరే మనం గుట్ట కూడా తేమద్దు, సంచి నింపుకొని సప్పుడే కింటికి పోదాం. ఇక్కడ చూడు, అక్కడ ముసలి కనబడుతుందా? అది చూసిందనుకో పొట్టు పొట్టు తిరుగుతుంది. దానికి వచ్చిన బూతులు ఎవరికి రావు. సపరేట్ పోదాం పారా. ఏ ముసలి కళ్ళు కనబడే పిచ్చోడా, వీనోడు నేను చెప్పుకొస్తా. పొద్దున్న ఎవరు రాడు దొంగలు పడ్డారు, పూలాంటి తెంపుతారు. ముసలి పాడుగాను కళ్ళు కనిపించదు అనుకున్నా, గుడ్ర గుప్పు లెక్క చూడని చూసిందిగా. నీ పోరగాళ్ళకి రోగం పుట్ట గుట్టకు వయసు వస్తే నీందల పడి తెంపుతారు పూలాంటి. ముసలి బాగా తిడుతుందిగా, తిడితే ఇట్టుకొని ఒక వరుస మందం అయితే తెంపుకున్నా. మళ్ళీ అక్కడనే ఉంటాడు, ఆడదాకా అత్త కాళ్ళు కొడతా అయిపోయి. ఇడేడి అమ్మతో ముసలి చూసిందిరా. మంచిగా అయింది ఇప్పుడు. ఇక నేను చెప్పాక అద్భుతంగా పోతుంది. అదో లక్ష్మి, సంచి పట్టుకొని ఎటు పోతాను? డీలర్ కంట్రోల్ బియ్యం ఇస్తుందట, తీసుకురాని పోతాంది. అయ్యో అవునా లక్ష్మి, పోయినసారి బియ్యం అయ్యి అట్టే ముట్టినాయి, తెచ్చుకోనే లేదు. ఏం చేద్దామంటావు మరి? ఈసారి అస్సలు పోనీయా, నేను కూడా మీతో వత్త పారి తెచ్చుకుందాం. నీ ముఖం ఇలా పండుగగానే సంచులు పట్టుకొని ఎటు పోతాం? పూల పోతున్నాం. ఓ బతుకమ్మ చీరల లెక్క బతుకమ్మ పూలు కూడా పంచి పెడతారా లక్ష్మి? పంచి పెడతారట, అందరూ సంచులు నింపుకొచ్చుకున్నారట, ఇక మనమే మిగిలినాం. అయ్యో గట్లా అంటానవేంటి లక్ష్మి, డీలర్ అంటే ఇత్తాలు కావచ్చు అనుకున్నా. ఎవరికి ఇచ్చులు లేదు కానీ గుట్టకు పూల కోతన్నాం, అత్తరా మీరు కూడా? ఇదా గుట్ట కాదు కదా, ఇంటి ముందట ఉన్న గట్టేరు కూడా దాటది. నన్ను గట్టేరు కూడా దాటది అంటవా? ఆడికి పోయినాక నీ సంగతి చెప్తా. పారి పారి ముచ్చట్లకే టైం అవుతుంది, పోయి తొందర నింపుకొచ్చుకున్నాం. అన్న పోబాయే, ఇంతసేపు ఆర్రా. మీరు అత్తులు అన్న తర్వాత ఎండకి ఎండుతున్నా వానకు దడతా అన్న. సారీ చెమటకు దడతాను. అందుకే అన్న నీ దగ్గర ఏదో రకమైన వాసన వస్తుంది. నేను ఈ గడ్డల గిట్ట కావచ్చు అనుకున్నా. అనుకుంటావు తమ్ముడు, ఎందుకు అనుకోవు అన్న. సంచి తెచ్చుకుంటానుగా. ఏంది తమ్ముడు, పాల కోయేటప్పుడు చెమ్ము మర్చిపోతామా, పూల కోయేటప్పుడు సంచి మర్చిపోతామా? ఇగో చూసుకో, పెద్ద సంచి తీసుకొచ్చిన. అవురా, మనం గుట్టకోకముందే సంచి నిగనిగలాడుతుంది. వచ్చేటప్పుడు అట్టికి ఎందుకు వచ్చా అని చెప్పి గల చెట్టు కొంచెం విరుసుకొస్తానా అన్న. అరే ఇక ఇండ్ల చెట్లు తెంపంగా చూసిన అనుకో, చెప్పు చీపిరి మారేసి కొడతారు. మరి నేను తెంపంగా ముసలి అక్కడనే ఉంది కదా, చెప్పు చీపురుతో కొట్టలే కదా. సరే అగో తెంపంగా చూసి నేను కొట్టలేదు, ఏమనలేదా? ఎందుకేమనలేదు అన్న, పొట్టు పొట్టు తిట్టింది. నేనైతే ఉరేసుకునేది వస్తుంది తెలుసా. పండుగలే తిట్టుది తావురా. సరే లేట్ అయిపోతా. ఏ గమని పట్టించుకోవద్దన్నా, మనకు పువ్వు దొరికిందా లేదా? ఇక్కడ ఉంది దారి దారి. ఇగో ఎవరు రాలేదు తెంపుకోరి, పొద్దు కాల్చు లేదు. మేఘన సంచి మనం ముగ్గురం ఒక దాంట్లో తెంపుదాం. సరే అక్క, ఇగో తీసుకెళ్ళి వాటి అక్క గిర తంగేడు పువ్వు బాగుంది, ఏమైందో లక్ష్మి, కళ్ళు దొబ్బినాయా? చెట్టు మీద కర్చీఫ్ కనబడతలేదా? అయ్యో అవును కదా, ఎవరో కర్చీఫ్ మర్చిపోయినట్టున్నారు పాపం. నీ ముఖం, ఆ కర్చీఫ్ నాదే, నేనే వేసిన కాబట్టి ఆ చెట్టు నాదే. మీరు వేరే కాడుకో ఇది ఎంపుకపోరి. అగో ఇదేంటి, బస్సులో సీట్ ఆపడానికి కర్చీఫ్ వేస్తారు, పూలు ఆపడానికి కూడా కర్చీఫ్ పెడతారా? ఇప్పుడు ఇదే ట్రెండ్, లేకపోతే పువ్వులు దొరికాయి, అందుకనే రాంగ కర్చీఫ్ తెచ్చిన. సరే ఇగో మీ కర్చీఫ్ నాదే, మనం దాన్ని పెంచుకుందాం.
తెంపిన కాడికి మాదా దారి. దడి మీద పూసిన ఈ గుమ్మడి పూతలు తెంపు కర్రాగే బంగారు సెల్లెలు. సిన్ని సిన్ని సేతోలన్నీ పువ్వులు దెంపినయో బంతి పువ్వులు దెంపినయో అందాల అక్క సేతులు ముగ్గులేసినయో ఇక ముగ్గులేసినయో. సిన్ని సిన్ని సేతోలన్నీ పువ్వులు దెంపినయో బంతి పువ్వులు దెంపినయో అందాల అక్క సేతులు ముగ్గులేసినయో ఇక ముగ్గులేసినయో. రంగు రంగు పూలన్నీ తెచ్చి సిన్ని బతుకమ్మను తెచ్చి కదిలేరా ఇంటిల్లి పాది ఉన్న బాధలన్నీ మరచి సిన్ని సిన్ని సేతులన్నీ పువ్వులు దంపినయో బంతి పువ్వులు దంపినయో. ఆనందాల ఆడబిడ్డలు పల్లకి నెట్టినరో పూల పల్లకి నెట్టినరో. పూజక్క మనం మా పిన్నోళ్ళ ఇంటి కాడ బతుకమ్మ పెట్టుకొని ఆడుకుందాం. అద్దు మనం సపరేట్ గా పెట్టుకుందాం. మనం పక్కంత మంది ఉన్నాం. పారి పారి ముసలోళ్ళకి ఎగరనియరు. డీజే పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టుకొని పొల్లు ఎగురుదాం దారి. ఏంటమ్మా ముసలోళ్ళు లేకపోతే డీజే పెట్టుకొని పుట్టుపట్టు ఎగురుతారా? ఇంకా నేను కాళ్ళ గజ్జలు ఆడుకుంటూ అంటలేరు. ఇదేనా మీ సాంప్రదాయ సంస్కృతి? ఏం మాట్లాడతారు? సపరేట్ కాబట్టి అమ్మా అందరూ కూడా ఆడరా. బతుకమ్మ అనేది కుల మతాలకు అతీతంగా ఒకరి కాడ ఆడాలి, మంచిగా సప్పట్లు కొట్టుకుంటా. అర్థమైందా? సరే బాపు, అందరం కలిసి ఒకటే కాడ ఆడుకుంటాం. సరే బిడ్డ, మంచిగా ఆడుకోపోరు. ఇక డీజే పాటలు పెట్టి ఎగురద్దు, మంచి సప్పట్లు కొట్టుకుంటే మంచిగా ఆడాలి. సరే బాపు. రైట్. రామ 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 ఉయ్యాలో దాని సీర చూడే ఉయ్యాలో దాని సీరకి ఉయ్యాలో మంచిగానే ఉందిగా ఉయ్యాలో అది అదే నచ్చి ఉయ్యాలో మనం కొనుక్కున్నాయి పో ఉయ్యాలో మన చీరలకి ఏమైంది ఉయ్యాలో మంచిగానే ఉన్నాయి కదా ఉయ్యాలో. మీరు చీరల గురించి పాట పాడతారా బతుకమ్మ పాటలు పాడతారా? అగో చీరల గురించి మేము ఎందుకు పాడతాం, బతుకమ్మల గురించి పాడుతున్నాం. ముగ్గురి తోడున ఉయ్యాలో ఒకటే అక్కమ్మ ఉయ్యాలో. ముగ్గురి తోడున ఉయ్యాలో ఒకటే అక్కమ్మ ఉయ్యాలో. సిరిసిరి మురిసింది ఉయ్యాలో తల్లి ఉయ్యాలో నీ సంగాతి తెలిసింది ఉయ్యాలో. సిరిసిరి మురిసింది ఉయ్యాలో తల్లి ఉయ్యాలో నీ సంగాతి తెలిసింది ఉయ్యాలో. సిరిసిరి మురువంగ ఉయ్యాలో చెప్పు ఉయ్యాలో మేము చేసిన తప్పేమి ఉయ్యాలో. సిరిసిరి మురువంగ ఉయ్యాలో చెప్పు ఉయ్యాలో మేము చేసిన తప్పేమి ఉయ్యాలో. తప్పని అనలేదు ఉయ్యాలో పిల్ల ఉయ్యాలో మీకు తలువాలు వాడాలే ఉయ్యాలో. ఆ తీరొక్క పువ్వులతో తల్లి తీర్చిదిద్దినారమ్మ మల్లి. ఆ సింగిడిలో రంగులన్నీ తల్లి నిన్ను చూసి చిన్నబోయేనమ్మ మల్లి. తెలంగాణ పల్లెల్లో తల్లి
తెల్లవార్లు ఆడే ప్రణమిల్లి ప్రతి ఇంట సంతోషమే తల్లి ఆడబిడ్డల వైభోగాలే మళ్ళీ ఏడాదికొక్కసారి మళ్ళీ రమ్మంటూ నిన్ను మనసారా వేడుకుంటూ గంగమ్మ ఒడిలోన నిన్ను చేరనంపుతాము మళ్ళొచ్చే ఏడాదికి తల్లి నువ్వు తిరిగి రావమ్మా మా తల్లి కోటొక్క మొక్కులతో తల్లి కొలిచి నిన్ను వేడేము మళ్ళీ కోటొక్క మొక్కులతో తల్లి కొలిచి నిన్ను వేడేము మళ్ళీ కోటొక్క మొక్కులతో తల్లి కొలిచి నిన్ను వేడేము మళ్ళీ. అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట అయితే అస్సలు మర్చిపోకండి. బంగారు బతుకమ్మ తల్లి మా బతుకుల్లో విరిసిన సిరిమల్లి